అందరికీ ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. చూడండి. మష్రూమ్ కర్రీకి కావలసినవి 4 సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన 4 టమాటాలు. ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇదంతా తీసేసి ఇట్లా వేసుకోవాలి. ఇలా ఈ పొట్టు అంతా తీసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అంతా. మష్రూమ్ పై పొట్టు అంతా తీసేసాను. చూడండి, ఇలా కోసి పెట్టుకున్నాను. వాటర్లో ఉప్పేసి అందులో వేసాను. వాటి మీద ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కర్రీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మటన్ కర్రీ లాగా ఉంటుంది మష్రూమ్ కర్రీ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్స్ అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి కొద్దిసేపు. ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ, కారం, ఉప్పు అంతా మష్రూమ్కి పట్టిన తర్వాత కొంచెం వేయించుకోవాలి. అంతా ఉప్పు, కారం అంతా మష్రూమ్కి పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి.
వాటర్ పోయకున్నా పర్లేదు, కానీ కొంచెం గ్రేవీ కోసం అని వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. వేసి చూద్దాం. చూడండి, మష్రూమ్ కర్రీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుందాం. చూడండి, మష్రూమ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ. నేనైతే సెకండ్ టైం చేయడం ఇప్పుడు. చూడండి, నేను చేసిన మష్రూమ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మష్రూమ్ కర్రీ. నచ్చితే ఒక లైక్ చేయండి.